ఐరన్ లేడీ అని, ఇండియా అంటే ఇందిరా అని, ఇందిరా అంటే ఇండియా అనే స్థాయి దాకా వెళ్ళిందా? ఒక నియంతలాగా చేయటానికి వాళ్ళు ప్రయత్నించి ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అని స్లోగన్ లేవదీసిండ్రు. అది తప్పుడు స్లోగన్. ఇందిరాగాంధీ అంటే మాకు చాలా కోపం ఉండేది. ఎందుకంటే మేము ఒక వామపక్ష కార్యకర్తగా ఎమర్జెన్సీని వ్యతిరేకించినాం. మేము ఆ ఎమోషన్ ఉండేదా ఆమె పట్ల? నన్ను ఆడపిల్లలు ధైర్యంగా మాట్లాడి ముందుకు వస్తుంటే అబ్బా ఇందిరాగాంధీ లాగా ఉన్నదిరా ఈమె అని అనుకునేవాళ్ళు. ఒకవేళ నేను చనిపోతే నా ప్రతి రక్తపు చుక్క ఈ దేశాన్ని పటిష్టం చేయటానికే అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA తమకు నచ్చని దేశాధినేతల్ని హత్య చేయిస్తుంది, గుట్టు చప్పుడు కాకుండా. అంగరక్షకులు ఇద్దరు కూడా కాల్పులు జరిగితే మొత్తం శరీరము జల్లెడ తూట్లు పడ్డది. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత కొన్ని నెలల్లోనే ఆమె హత్య జరిగింది. తన తండ్రి వారసత్వం వల్ల వచ్చిందా, లేకపోతే తన క్వాలిటీస్ వల్ల ఈ పదవికి ఆమె వన్నె తెచ్చిందా? గణతంత్ర వ్యవస్థలో వారసత్వం అనేది ఉండదు. ప్రివీ పర్సెస్ రద్దు చేసింది, బ్యాంకుల్ని జాతీయం చేసింది, భూ సంస్కరణలు అని అన్నది. 71లోనే వార్ కూడా వచ్చిందా? భారత పాకిస్తాన్ యుద్ధం జరిగింది, అందులో కూడా ఇందిరమ్మ గెలిచింది. అప్పుడు జనసంఘ్ పార్టీ నాయకుడు అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి పార్లమెంటులో ఆమెను దుర్గా మాత, దుర్గా శక్తి అని గొప్పగా పొగడటం కూడా జరిగింది. అవినీతి అవకతవకలు జరిగినాయి కాబట్టి ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక లోక్సభకు చెల్లనేరదు. ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మళ్ళీ వాటిని రిమూవ్ చేయడానికి వీలు లేకుండా ఒకటి సోషలిజం, రెండోది సెక్యులరిజం. తల్లి చిన్న వయసులో చనిపోయింది, తండ్రి ఎప్పుడు బిజీ. ఇది ఒక ముఖ్యమైన కారణం. ఆమె ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ తోటి లైఫ్ లాంగ్ కొనసాగింది. గాంధీ యొక్క చొరవతోటి నెహ్రూ గారు లేకుండానే ఆనంద్ భవన్లో చాలా సింపుల్గా ఆమె పెళ్లి జరిగింది. ఇప్పుడున్న లీడర్స్లో ఇందిరాగాంధీ లాగా దృఢమైన నిర్ణయాలు తీసుకునే క్యాపబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఇటువంటి బలమైన వ్యక్తిత్వాలు ఇప్పుడు మనకు లేవు. ఈ పరిస్థితులలో ఈ పాలకులు, ఈ ప్రభుత్వాలను చూస్తుంటే వాళ్ళే సరైన వాళ్ళేమో అని కూడా అనిపిస్తుంది. ఓకే, సూర్యచంద్రాదులు ఉన్నంత మట్టుకు ఇందిరమ్మ నీ పేరు ఉంటుంది. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనం ది ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా, దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా దాదాపు 41 ఇయర్స్ బ్యాక్, 41 ఏళ్ల క్రితం ఇదే రోజు ఇందిరాగాంధీ హత్య గావింపబడ్డ రోజు యాక్చువల్గా. ఈ సందర్భంగా ఇందిరాగాంధీని కరెక్ట్గా మనం ఎలా స్మరించుకోవాలి, ఆమె కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఆమె లోటుపాట్లు ఏంటి, వీటి మీద ఒక సమగ్రమైన చర్చ జరపడానికి గాను ఈరోజు మనతో పాటు స్టూడియోలో పరవస్తు లోకేశ్వర్ గారు ఉన్నారు. పరవస్తు లోకేశ్వర్ సార్ కవి, రచయిత, అలాగే చరిత్ర పరిశోధకులు కూడా. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, యాక్చువల్గా 41 ఇయర్స్ బ్యాక్ ఇందిరాగాంధీ ఈరోజు అక్టోబర్ 31 హత్య గావింపబడ్డ రోజు. మీరు అప్పటి మెమరీ ఏంటి సార్? మీకున్న మెమరీ ఏంటి ఆ టైంలో? ఈ రోజుకు 2 విశేషాలు ఉన్నాయి 31 అక్టోబర్కు. ఒకటేమో సర్దార్ పటేల్ 150వ జయంతి, రెండోది మేడం గాంధీ హత్య గావింపబడ్డ రోజు. ఆమె చనిపోయి లేదా ఆమె అమరత్వం చెంది, అమరత్వం చెందటం అనేది సరైనటువంటి పదము, ఇప్పటికీ 41 సంవత్సరాలు అయ్యింది. అప్పుడు నా వయసు, ఇప్పుడేమో నా వయసు 74. ఆమె చనిపోయిన రోజు నా వయసు 32. ఆ రోజుల్లో మేము ఇందిరాగాంధీ అంటే మాకు చాలా కోపం ఉండేది. ఎందుకంటే మేము ఒక వామపక్ష కార్యకర్తగా ఎమర్జెన్సీని వ్యతిరేకించినాం. మేము దేశాన్ని జైలుగా మార్చింది, అనేక మందిని జైళ్ళల్లో పెట్టింది, నియంతృత్వ పోకడలు పొయ్యింది అని ఆమె పేరు తలుచుకుంటేనే, అప్పటికే ఎమర్జెన్సీ కూడా గడిచిపోయింది కాబట్టి ఆమె అంటే మాకు చాలా యువకులుగా ఉన్నప్పుడు మాకు చాలా కోపంగా ఉండేది. ఈరోజు ఆమె మీద నాకు కోపం లేదు. ఓకే, 41 ఇయర్స్ తర్వాత, ఇప్పుడు 74 సంవత్సరంలో ఆమె ఒక నిస్సహాయ పరిస్థితులలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నది, మంచికో చెడ్డకో. ఓకే,
ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా అటువంటి నిర్ణయాలే తీసుకునేవాళ్ళు. జాతీయంగా అంతర్జాతీయంగా అదొక పెద్ద సంక్షోభ కాలం. కాబట్టి ఆమెను ఇప్పుడు మనము 40 సంవత్సరాలు అయిన తర్వాత ఆమె పాత్రను మనము నిష్పాక్షికంగా, రాగద్వేషాలకు అతీతంగా, కోపతాపాలకు అతీతంగా ఆమె యొక్క సుగుణాలను, ఆమె యొక్క లోపాలను మనము ఆబ్జెక్టివ్ రియాలిటీ తోటి, వాస్తవిక దృక్పథంతో మనం ఆమెను అంచనా వేయాలి. సరే, యువకులుగా ఉన్నప్పుడు మేమంతా ఇందిరాగాంధీ డౌన్ అని అనిండొచ్చు, కానీ మొత్తం దేశం అంతా అన్నట్టుంది అప్పుడు. ఏమండి, మొత్తం దేశం అంతా కూడా అన్నట్టుంది అప్పుడు. అట్లనే ఉండే. కానీ నేను తర్వాత కాలంలో నా అధ్యయనము, నా అనుభవము, నా పరిశీలనతో ఏమనిపిస్తుందంటే, ఒక సెంటిమెంటల్ మాటగా చెప్పాలంటే పోయినోళ్ళందరూ మంచోళ్ళే. సెంటిమెంటల్ అని మీరు అనుకోవచ్చు, కానీ నాకేమనిపిస్తుందంటే ఈ ప్రస్తుత కాలంలో ఈ పరిస్థితులలో ఈ పాలకులు, ఈ ప్రభుత్వాలను చూస్తుంటే వాళ్ళే సరైన వాళ్ళేమో అని కూడా అనిపిస్తుంది నాకు. ఇవి జీవితం నేర్పిన పాఠము, జీవితం నేర్పిన గుణపాఠాలు, అనుభవాలు ఇవన్నీ. ఆ రోజు ఏమైంది అనేది నేను చెప్తా. 32 సంవత్సరాల పిల్లవాడిని, నాకేదో పనుండి నేను హ్యాబిట్స్కి వెళ్ళిన. ఆ రోజు మార్నింగ్ 10 o'clock ఆ పని ఏదో హ్యాబిట్స్లో చూసుకొని మళ్ళీ మా ఓల్డ్ సిటీ చార్మినార్కు రావడానికి చార్మినార్ బస్ కోసము హ్యాబిట్స్ సెంటర్లో రెడ్డి హాస్టల్కు పోయే సెంటర్ నుంచి ఇప్పుడు సాగర్ టాకీస్ లేదు, లేదా మీకు సాగర్ హోమియో మెడికల్ షాప్ ఇప్పటికి కూడా ఉంది, ఐడియా ఉందనుకుంటా. దానికి అపోజిట్లో బస్ స్టాండ్ ఉండే చార్మినార్కు వెళ్ళే. నేను అక్కడ చెట్టు నీడకి నిలబడి నేను బస్ కోసం ఎదురు చూస్తున్నా. 10-15 టైం అంతే, ఎక్కువ ఏం లేదు. ఈలోగా తూర్పు బజార్ నుంచి ఏదో పెద్ద చప్పుడు వినబడ్డది నాకు, అరుపులు, కేకలు. అటువైపు చూసిన కొంతమంది గుంపులుగా ఇటు సైడ్ వస్తున్నారు, హ్యాబిట్స్ సైడ్. నాకేం అర్థం కాలేదు. అక్కడున్న దుకాణాల వాళ్ళు కూడా ఈతలకు వచ్చి చూస్తున్నారు, ఏమవుతున్నది, ఏంది అరుపులు అని. ఆ గుంపులు ఏందో అర్థం కాలేదు. కానీ ఇంకా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత దుకాణా బంద్ కరో, షాపులు మూసేయండి అని యువకులు, ప్రజలు అరుస్తున్నారు. అరే, ఏమో ఉపద్రవం ముంచుకొచ్చింది అబ్బా అని అందరం అనుకున్నాము, నేను అనుకున్నా. కాసేపు అయిన తర్వాత వాళ్ళ వెనక ఒక పెద్ద లారీ మీద ఒక ఇందిరాగాంధీ బొమ్మ, నిలువెత్తు బొమ్మ నిలబెట్టున్నది. పూలదండలు వేసిండ్రు. షాక్ అయిపోయినా, ఏంది ఇది అని. ఈలోగా నాకు 2 స్లోగన్స్ వినబడ్డాయి. ఇందిరాగాంధీ అమర్ రహే. అది వినంగానే అందరం షాక్కు గురైనాం. అప్పటికి ఇంత ఫాస్ట్గా న్యూస్ వచ్చే మాధ్యమాలు లేవు, లేనే లేవు. ఒక స్లోగన్ ఏంటంటే ఇందిరాగాంధీ అమర్ రహే అనగానే ఏదో కీడు శంకించినాము. రెండో స్లోగన్ ఏంటంటే జబ్ తక్ చాంద్ ఔర్ సూరజ్ రహేగా ఇందిరమ్మ తేరా నామ్ రహేగా. సూర్యచంద్రాదులు ఉన్నంత మట్టుకు ఇందిరమ్మ నీ పేరు ఉంటుంది. అప్పుడు మాకు అర్థమైంది, ఏదో ఇందిరాగాంధీకి ఏదో అయ్యింది, ఆమె లేనట్టున్నది. వీళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలు దుకాణాలు బంద్ చేసుకుంటూ బయలుదేరిండ్రు అని. నిజానికి ఆ రోజు వాతావరణం పొద్దుటి నుంచి ఆకాశం అంతా మేఘాలు గమ్ముకొని ఉండి వాతావరణం అంతా దిగులుగా ఉన్నది. కొంతమంది అంటారు, పెద్దవాళ్ళు ఎవరైనా వినప్పుడు వాతావరణం ముందు ఒక సంకేతాన్ని ఇస్తుందట, ఏదో సూచిస్తుందట. ఆ రోజు నిజానికి వాతావరణం అంతా దిగులుగా మేఘావృతమై ఉన్నది. ఈలోగా ఇదయ్యింది. అప్పుడు నా వెనక ఉన్న ఒక కండ్లద్దాల షాప్ వాడు హడావుడిగా రేడియో పెట్టి BBC న్యూస్ పెట్టిండు. రేడియోలో BBC న్యూస్ వచ్చేదా సార్? అప్పుడు అది ఎప్పటికి 15 నిమిషాలకు ఒకసారి వస్తుంటాయి కదా. ఏదున్నా జనాలు ఆ రోజుల్లో BBCనే నమ్మేది. అప్పటికి సిలోన్ అట్లాంటివి కూడా ఉన్నాయా సార్? ఏది సిలోన్ కేంద్రం శ్రీలంక ఉన్నది, కానీ ఎక్కువ BBC మీదనే ఆధారపడేవాళ్ళు జనాలు. గమ్మత్ ఏంటంటే
మన దూరదర్శన్ అండ్ ఆల్ ఇండియా రేడియోకు తెలిసిన గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చే వాళ్ళకు వాళ్ళు వార్త చెప్పకూడదు. ఓకే, అది దేశ భద్రతలో ఒక ఇది ఒక స్టెప్. అది ఆ దుకాణముడు గట్టిగా అరుచుకుంటా ఈతలకు వచ్చి మేడం ఇందిరాగాంధీని సెక్యూరిటీ గార్డు భద్రతా దళాల వాళ్ళే ఇద్దరు చంపేసినారు, వాళ్ళు సిక్కులోళ్ళు. ఓకే, ఇక నాకు అప్పుడు షాక్కు గురై కాసేపు ఆ చెట్టు కింద అరుగుంటే అక్కడ కూర్చున్నా. ఈలోగా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఓకే, దుకాణాలన్నీ ఆటోమేటిక్గా టప్ప 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 షట్టర్లు, తలుపులు, కిటికీలు అన్నీ ముయ్యటము. ఇక చాలా ఎమోషనల్కు గురైన నేను. గురైన తర్వాత బస్సు వచ్చేసింది, చార్మినార్ బస్సు. అందులో ఎక్కి చక్కగా మా ఇంటికి పోతుంటే మా బస్తీలో ఆడవాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని. ఓకే, అమ్మ చచ్చిపోయింది అని ఆడవాళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు కావలించుకొని ఏడుస్తున్నారు. ఆ ఎమోషన్ ఉండేదా ఆమె పట్ల? పెద్ద ఆరాధనా భావం ఆడవాళ్ళకి, మహిళల్లో ఎటువంటి ఆరాధనా భావం ఉండే అంటే తమ పిల్లలకు, ఆడపిల్లలకి చెప్పేవాళ్ళు, మీరు ఇందిరాగాంధీ లాగా పెద్దగా కావాలి, అట్లా ధైర్యంగా ఉండాలి. ఆమె ఒక పెద్ద ఏమంటారు దాన్ని, ఒక సంకేతం, ఒక సింబల్గా ఉండే ఆమె. అట్లనే ఎవరన్నా ఆడపిల్లలు ధైర్యంగా మాట్లాడి ముందుకు వస్తుంటే అబ్బా ఇందిరాగాంధీ లాగా ఉన్నదిరా ఈమె అని అనుకునేవాళ్ళు. అప్పటికే ఇందిరమ్మ యొక్క ఆ కెరిస్మా, ఆ ఆకర్షణ శక్తి, ప్రభావము ప్రజలలో ఉండే. ఆడవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కావలించుకొని అమ్మ చనిపోయింది అని ఏడుస్తుంటే, మాది ఎక్కువ ముస్లిం బస్తీ కదా, చాలామంది ముస్లిమ్స్ తమ గల్లీలల్లో నల్ల జెండా పెట్టి ఇందిరాగాంధీ బొమ్మ పెట్టి పువ్వులు పెడుతుండే అక్కడ. ఇవన్నీ చూసుకుంటూ నేను నెమ్మదిగా ఇంట్లోకి పోయినా. మా అమ్మ బట్టలు ఉతుకుతున్నది అక్కడ. నేను పోయి అరుగు మీద కూర్చున్నా ఆమె ముందు. ఏమ్రా ముఖమేమో గట్ల ఈడ్చుకపోయింది, ఏందిరా ఏమైంది అని అడిగితే నేను చాలా దుఃఖంతో ఇట్లా ఇందిరాగాంధీ చచ్చిపోయిందట అంటే ఆమె కూడా నూరెళ్ళబెట్టింది. ఎవరికి ఏమి సడన్గా ఇంటే మనుషులు ఎట్లా షాక్ అవుతారు. ఆమె ఏడిచింది, బట్టలు అట్లా పక్కన పెట్టింది, వచ్చి నా దగ్గర కూర్చొని కొద్దిసేపు అయిన తర్వాత ఒక మాట అడిగింది. ఏమిరా నువ్వు ఇంత బాధపడుతున్నావు, మీరందరూ అప్పుడు ఎమర్జెన్సీలో ఇందిరమ్మకు వ్యతిరేకంగా పనిచేసిండ్రు కదరా, ఆమె అంటే మీకు కోపం ఉండే కదరా అని ఒక మాట అన్నది. నేను జవాబు చెప్పలే. కొన్నిటికి జవాబులు చెప్పలేం మనం. భారతదేశం యొక్క సంస్కృతిలో గొప్ప సంగతి ఏమిటంటే శత్రువు చనిపోయినా ఫస్ట్ బాధపడతాం మనం, తర్వాత ఆయన లోపల మంచి గుణాలు ఏవో తలుచుకుంటాం. ఇక మనకు నచ్చని విషయాలు అప్పుడు మాట్లాడము, మన మనసులకు కూడా రావు, అయ్యో ఆ కాలంలో పోయిండే అని. ఇటీవలి కాలంలో రాజశేఖర్ రెడ్డిని వ్యతిరేకించిన వాళ్ళం కూడా ఆయన అటువంటి విషాదాంతానికి గురైతే అందరి కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అందరం టీవీల ముందు కూర్చున్నాం. సడన్గా ఇక ఆయన లేడు అని అన్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అందరికీ. ఇది మానవత్వం, ఇది మనిషి యొక్క మంచితనం. సరే మా అమ్మనన్నట్లా అన్నది కానీ ఆమెకు మాత్రం తెలియదా మానవత్వంతో ఎవరు పోయినా. అందులో గట్ల నా పోవటం అంత విషాదాంతమా, చంపబడడం, అది ఇది ఒక సంగతి. గమ్మత్ ఏంటంటే ఇక నేను చరిత్రలకు వెళుతున్నా. ఇక ఇది నా ప్రతిస్పందన అట్లా పెట్టి చరిత్రలకు వెళ్తాను నేను. ఒక్కరోజు ముందు అంటే 30th అక్టోబర్ రోజు ఆమె ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో ఉపన్యాసం ఇచ్చింది. ఈ భువనేశ్వర్ అనేది నెహ్రూ కుటుంబానికి అచ్చిరాదు. అది ఎప్పుడు శుభం జరగదు, ఏదో ఒక అశుభం జరుగుతుంది. 64లో భువనేశ్వర్ సభలో ప్రసంగిస్తూనే నెహ్రూకు స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్. ఇమ్మీడియట్గా ఢిల్లీకి షిఫ్ట్ చేసిండ్రు. కొద్ది రోజులకు 64 మే 27న నెహ్రూ గారు కాలం చేసిండు. 1967లో ఈమె అప్పుడు కొత్త ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 4వ జనరల్ ఎలక్షన్స్ జరుగుతుంటే ప్రచారం కోసము ఇదే భువనేశ్వర్కు పోయింది మేడం గాంధీ. ఆమె ప్రసంగిస్తుంటే ప్రతిపక్షాల వాళ్ళు రాయి తీసుకొని కొట్టిండ్రు ఆమెను.
ఓకే. కొట్టితే ముక్కు మీద బలమైన గాయం తాకింది. ఇది రెండో సంగతి. మొన్న అంటే అక్టోబర్ 30. అప్పుడు ఒక్కరోజు చనిపోవటానికి ఒక్కరోజు ముందు భువనేశ్వర్లో మాట్లాడుతుంటే ప్రతిపక్షాల వాళ్ళు అప్పటికే జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో సంపూర్ణ విప్లవము అవన్నీ పెద్ద ఎత్తున నార్త్ ఇండియాలో జరుగుతుంది. వాళ్ళే ఆ ప్రతిపక్షాల వాళ్ళే ఈ సభను కూడా భగ్నం చేయటానికి గొడవ చేసిండ్రు. ఓకే. అప్పుడు ఆమె ఒక మాట అన్నది. ఆ మాట ఏమిటంటే ఆమెకు తెలియకుండానే తనను మృత్యువు సమీపిస్తున్నది అని ఒక సిక్స్త్ సెన్స్ తోటి ఆమె మాట్లాడింది. ఆ మాటలేవో ఆమె అన్న మాటలే మనం చదివితే బాగుంటుంది. ఓకే. మరణానికి ఒక్కరోజు ముందు అది లాస్ట్ స్పీచ్ ఆమెది. లాస్ట్ స్పీచ్లో హృదయాలు కదిలించే మాట ఒకటి అన్నది. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, రేపు బహుశా ఇక్కడ ఉండకపోవచ్చు. నేను ఉంటానా ఉండనా అన్న దాని గురించి నాకేమీ చింత లేదు. నేను ఉంటానా ఉండనా అన్న దాని గురించి నాకేమీ చింత లేదు. నేను సుదీర్ఘ కాలం జీవించాను. జీవితాన్నంతా ప్రజల కోసమే గడిపినందుకు గర్విస్తున్నాను. నా ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే జీవిస్తాను. ఒకవేళ నేను చనిపోతే నా ప్రతి రక్తపు చుక్క ఈ దేశాన్ని పటిష్టం చేయటానికే ఉపయోగపడుతుంది. ఓకే. అన్న తర్వాత 24 గంటలు కాకముందే 31 ఈ సంఘటన జరిగింది. ఈ ఉపన్యాసం ఆమె చాలా సభలల్లో ఆ సంవత్సరంలో నా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది అని కూడా అన్నది ఆమె. కనుక ప్రతిపక్షాల వాళ్ళు ఆమె అంటే ఇష్టం లేని వాళ్ళు ఈమె ప్రచారం కోసం ఇట్లా అంటున్నది, ఈమెనెవరు హత్య చేస్తారు అని కూడా అనుకున్నారు. కానీ ఆ రోజు అంతర్జాతీయంగా వాతావరణము చాలా సంక్షోభము గందరగోళ వాతావరణంలో ఉన్నది. అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తమకు నచ్చని ప్రభుత్వాది దేశాది నేతల్ని హత్య చేయిస్తుంది, గుట్టు చప్పుడు కాకుండా. CIA ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో ముజిబుర్ రెహమాన్ ఆ ప్రభుత్వాన్ని తలకిందులు చేయడం వెనుక CIA ఉన్నది. ఎవ్వరికి తెలియకుండా ఆ పని సాగిస్తారు వాళ్ళు. తమకు వ్యతిరేకంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో, యుఎస్కు వ్యతిరేకంగా చేస్తున్నారో ఆ రోజుల్లో ఆ దశకంలో ఇది సర్వసాధారణం. బంగ్లాదేశే కాదు, 1974లోనో ఏమో చిలీలో ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడ్డది. అతని ఆ దేశాధ్యక్షుడు సాల్వెడార్ అలెండి అధికారంలోకి రాగానే అక్కడి రాగి గన్లను బంగారం గన్లను జాతీయం చేసిండు. దాంతో యుఎస్ ఇంపీరియలిజంకు పెద్ద దెబ్బ తాకింది. సో అలెండి హత్య జరిగింది. పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టి మిలిటరీ ప్రభుత్వము రావటం వెనక CIA హస్తం ఉన్నది. ఆ రోజుల్లోనే మన మేడం గాంధీ ఏంటిదంటే రష్యాతోటి ఒప్పందం కుదుర్చుకున్నది. 1971 ఇండో సోవియట్ ట్రీటీ, భారత రష్యా ఒప్పందం. దాంతో వీళ్లకు చాలా CIAకి యుఎస్కు చాలా కోపం వచ్చింది. బంగ్లాదేశ్కు మనము టోటల్గా సహకరించినాము, పాకిస్తాన్ను ఓడించినాము. అప్పుడే ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఏంటంటే వియత్నాం వార్ జరుగుతున్నది అమెరికన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో ఇందిరాగాంధీకి ఏంటిదంటే అమెరికాకు వ్యతిరేకంగా తన నిర్ణయాలు తీసుకుంటున్నా కాబట్టి CIA వాళ్ళు నన్ను కూడా ఏమన్నా చేయొచ్చు అన్న భయము ఆమె లోపల ఉండే. రోజు రోజుకు రష్యాతోటి దగ్గరి స్నేహము సంబంధాలు ఏర్పరచుకుంటున్నాం కాబట్టి కూడా ఆమెకు ఆ భయం ఒకటి ఉండే. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. మనను బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో, బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో మనను బెదిరించడానికి అమెరికా 7th ఫ్లీట్ పంపింది. అమెరికాకు ఆసియా దేశంలో కొన్ని
నౌకాదళ స్థావరాలు ఉంటాయి కొన్ని. అందులో ఒక స్థావరము 7th ఫ్లీట్. అది డిగో గార్షియా దీవుల దగ్గర నుంచి మనను బెదిరించడానికి అది బయలుదేరింది. అయితే రష్యా యొక్క సహకారంతో రాత్రి 7th ఫ్లీట్ను దెబ్బకొట్టి బే ఆఫ్ బెంగాల్ నియర్ టు ద వైజాగ్ దాన్ని ఆ 7th ఫ్లీట్ యుద్ధ నౌకను ముంచేయటం జరిగింది. వీటన్నిటి వల్ల యుఎస్ అండ్ సిఐఏ చాలా కోపంగా ఉన్నది మన మీద. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆమె తన మీద హత్యా ప్రయత్నాలు జరుగుతాయని అనేక సార్లు చెప్తున్నా కూడా మనం ఎవరము దాన్ని గమనించలేదు. సరే, ఇట్లా పెట్టండి. భువనేశ్వర్ సభలో ఈ రకంగా ఆమె నిర్ణయం ప్రకటించింది. అది బహుశా ఆమెతోటి అట్లా మృత్యువే అట్లా చెప్పించిందో ఏమో అని కూడా తర్వాత కాలంలో అనుకున్నారు. ఇక ఏమైందంటే 31 అక్టోబర్ పొద్దున ఆమె భువనేశ్వర్ నుంచి వచ్చేసరికి అర్ధరాత్రి అయింది, 12. ఏ రాత్రి అయినా ఆమెకు ఉదయం 4 గంటలకు లేవటం అలవాటు. ఆమె యోగా గురువు ధీరేంద్ర బ్రహ్మచారి, అతనే ఆమెకు యోగా నేర్పించిండు. అతను కాశ్మీరీ అతను అనుకుంటా. 4 గంటలకు లేచింది, యోగా చేసుకున్నది, బోల్డని అపాయింట్మెంట్స్ ఉన్నాయి, చకచక తయారైంది. ఇందిరాగాంధీ ప్రత్యేకత ఏంటంటే ఆడంబరాలు అలంకరణలు లేకపోయినా ఆమె ఏ చీర కట్టుకున్నా చాలా గ్రేస్ఫుల్గా ఉండేది, ఎలిగెంట్గా ఉండేది, హుందాతనంగా ఉండేది. మళ్ళీ అవన్నీ మామూలే. ఆమె ఎక్కువ కాశ్మీరీ సిల్క్, బెనారస్ సిల్క్ ఇష్టపడేది. తర్వాత మళ్ళీ ఏం చేసేదంటే పైనుంచి చలికాలం కాబట్టి లాంగ్ కోట్ ఒకటి వేసుకునేది, వెస్ట్రన్ టైప్. అంటే వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ డ్రెస్ విధానం అన్నమాట. తర్వాత ఆమె మెడలో ఒక రుద్రాక్ష మాల వేసుకునేది ప్రతిసారి. చాలామంది అందులో ఏదో పవర్ ఉన్నది, అందుకోసమే ఆమెకు అంత మనోశక్తి ఉన్నది అని కూడా జనాలు అనుకునేవాళ్ళు. ఆమె అట్లా చాలామందికి ఆదర్శంగా ఉండే ఇందిరాగాంధీకి. మీరు అడిగినట్టు ఆడవాళ్లకు ఆమె మెట్లు ఎక్కటము దిగటము చాలా చకచకా ఎక్కేది, చకచకా దిగేది. ఇది తండ్రి నుంచి వచ్చిన వారసత్వం. నెహ్రూ గారు కూడా పరిగెత్తినట్టే చేసేవాడు. తర్వాత ఇందిరమ్మ అట్లా యాక్టివ్గా ఉండటమే కాకుండా ఆమె తండ్రి యొక్క వారసత్వ లక్షణం ఇంకోటి ఉండేది. ఒకసారి ఎన్నికల ప్రచారానికి జైపూర్కో గుజరాత్కో పోయింది ఆమె. అది పాతకాలం కదా, విమానాలకు ఇట్లా నెట్టిన తర్వాత ల్యాడర్ అక్కడ డోర్ దగ్గర అమర్చబడేది. ల్యాడర్ సకాలంలో రాలేదు, 2 నిమిషాలైంది, 3 నిమిషాలైంది. అవతల జీవి వచ్చి నిలబడ్డది, జనాలు చూస్తుండ్రు. ఎన్నికల ప్రచారం బోళ్ళంతా తిరగాలి కదా. తన అనుచరుడిని అడిగింది, ఆ ల్యాడర్ వస్తుందమ్మంటే ఇంకేమొస్తుంది, 2 నిమిషాలైంది, 3 నిమిషాలైంది, ఇది ఎంత లోతుంటుంది ఇది అని అడిగింది. ఆయన పేరే ఉంది, పెద్ద నాయకుడే ఆయన కూడా. ఇది 6 మీటర్లు పైనే ఉంటుందమ్మా, అంతే కదా, మీరు అది వచ్చిన తర్వాత రాండ్రి, నేనైతే పోతున్నా అని పైనుంచి దుంకేసింది ఆమె. పైనుంచి విమానంలో నుంచి దుంకి మళ్ళీ చకచకా లేచి ఆ జీబులెక్కి వెళ్ళిపోయింది. నెహ్రూ కూడా ఇదే గుణాలు ఉండే. నెహ్రూ కూడా వేదిక నుంచి 1-2 సార్లు దుంకిండు కిందికి. షీ వాజ్ వెరీ యాక్టివ్. అది చెప్పడం కోసం నేను ఇదంతా చెప్తున్నా. అర్ధరాత్రి 12కి వచ్చినా 4కు లేచి యోగా చేసుకొని శుభ్రంగా తయారై సింపుల్గా ఉన్న గ్రేస్ఫుల్గా ఉండేది ఆమె. ఆ రోజు ఆమెకు 2 ముఖ్యమైన అపాయింట్మెంట్లు ఉండే ఆ రోజు. ఒకటి, ఆ ఇంగ్లాండ్ రాజా కుటుంబానికి సంబంధించిన యువరాణి ఎవరో వస్తే ఆమెతోటి విందు చేయాలి, అదే బ్రేక్ఫాస్ట్. తర్వాత రష్యా నుంచి ఒక డాక్యుమెంట్ ఫిల్మ్ మేకర్ వచ్చిండు ఆమె లైఫ్ మీద డాక్యుమెంటేషన్ చేయటానికి. సో ఆమె పొద్దున్నే టైం ప్రకారంగా ఆ అమ్మాయితోటి, అదే ఆ యువరాణితోటి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అతను ఆ రష్యన్ డైరెక్టర్ వెయిట్ చేస్తున్నటువంటి హాల్ లోపలికి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఒక సర్వెంట్ ట్రేలో కప్పులు, టీ అదంతా సెట్ తీసుకొని ఆ రష్యన్ డైరెక్టర్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాడు. అప్పుడే ఇందిరమ్మ కూడా అందులోకి ఎంటర్ అవుతుంది. వాడిని ఆపింది, ఈ ట్రే, ఈ కప్పులు బాగలేవు, వాళ్ళు విదేశీ ప్రతినిధులు, వాళ్ళు అక్కడ పలానా అల్మారాల మూలకు మంచి సెట్ ఒకటి ఉంటుంది చూడు, అందులో తీసుకొని రా, ఇది బాగలేదు అని అన్నది.
ఈ గృహ నిర్వహణ సామర్థ్యము ఆమెకు చాలా ఎక్కువ ఉండే. తండ్రి ఉన్నప్పుడు తండ్రికి సంబంధించిన ప్రతిదీ, మరియు ఇల్లు మెయింటైన్ చేయటము, కళాత్మకంగా ఉంచటము, పంక్చువాలిటీగా ఉంచటము మొదటి నుంచి ఆమెకు అలవాటు. వాడిని వెనుకకు తిప్పింది, అందులో తీసుకొని రా, ఇది బాగలేదు, ఈ ట్రే కప్ సాసర్స్. అతని పేరు ఉస్తినోవ్. ఉస్తినోవ్ అతను డైరెక్టర్ ఆఫ్ ద రష్యన్ ఫిల్మ్స్ కంపెనీ. ఈమె మీద అతను డాక్యుమెంటేషన్ సినిమా కోసం చర్చించడానికి వచ్చిండు. అతనితోటి చర్చించిన తర్వాత అవతల ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఆమె సరిగ్గా 9:05కు అతనితోటి మాటలు ముగించి చకచక నడుచుకుంటూ ఆ ఇంట్ల నుండి లాన్లకు వచ్చింది. ప్రజలంతా లాన్లో క్యూలు కట్టి నిల్చుంటారు విజ్ఞప్తులు ఇవ్వటానికి. అప్పుడు అంగరక్షకులు ఇద్దరు కూడా సిక్కు అంగరక్షకులు, ఒకతను సత్వంత్ సింగ్, రెండో అతను బియాంత్ సింగ్. వాళ్ళు ఆమె శరీరాన్ని, ఆమె మీద కాల్పులు జరిగితే శరీరంలో మొత్తం శరీరము జల్లెడ తూట్లు పడ్డది. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత కొన్ని నెలల్లోనే ఆమె హత్య జరిగింది. ఇదంతా మీకు తెలుసు. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన తర్వాత కేంద్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ప్రైమ్ మినిస్టర్ను హెచ్చరించింది, మేడం గాంధీని హెచ్చరించింది, అమ్మ మీ అంగరక్షక దళంలో బాడీగార్డ్స్లలో 2-3 సిక్కులు ఉన్నారు, వాళ్ళను తీసేసేయండి అని వీళ్ళు చెప్పిండు, హెచ్చరిక చేశారు. ఆమె అన్నది నేను తీసేయను, నేను ఇట్లా వాళ్ళను సిక్కులు కాబట్టి అనుమానంతో తీసేస్తే మొత్తం దేశ సిక్కు ప్రజలు నన్ను అనుమానిస్తారు. అందరూ ఖలిస్తాన్ వాదులు కాదు కదా, సిక్కులంతా ఖలిస్తాన్ వాదులు కాదు కదా, కాబట్టి నేను తీసేయను అని అన్నది. సో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ యొక్క సూచనను ఆమె ఒప్పుకొని వాళ్ళని తీసేస్తే బాగుండేది. కను మూసి తెరిసే రెప్పపాటులో వాళ్ళు ఆమె శరీరాన్ని తూట్లు పొడిచి ఇక అప్పుడు ఆయుధాలు బారేసి చేతులు ఎత్తి వాళ్ళు ఒక మాట అన్నారు, మా ధర్మం మేము నిర్వహించినాం, ఇక మీరు మమ్మల్ని ఏమన్నా చేసుకోండి. అది వాళ్ళు మాట్లాడిన మాట. ఇట్లా ఆమె యొక్క ఇది జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంలో ఆమె యొక్క గుణదోషాలను, మెరిట్స్ను, డిమెరిట్స్ను మనము క్లుప్తంగా మనము అంచనా వేసుకుందాం. యాక్చువల్గా అంటే మనకు ఇండిపెండెన్స్ తర్వాత స్వాతంత్ర్యానంతరం ఒక మహిళ దేశ ప్రధాని కావడం అనేది ఒక గొప్ప సంగతి యాక్చువల్గా. అయితే ఇది తన తండ్రి వారసత్వం వల్ల వచ్చిందా, లేకపోతే తన క్వాలిటీస్ వల్ల ఈ పదవికి ఆమె వన్నె తెచ్చిందా? ఎట్లా మీరు దాన్ని చూస్తారు? వారసత్వం అన్నది ఉండదు, బికాజ్ ఇండియా ఈజ్ ఎ రిపబ్లిక్. గణతంత్ర వ్యవస్థలో వారసత్వం అనేది ఉండదు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల నెహ్రూ గారు అనుకోకుండా చనిపోయిండ్రు. అప్పుడు గుల్జారీలాల్ నందా కాదు, అప్పుడు మన లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యిండు. మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి కూడా తాష్కెంట్కు వెళ్ళి చర్చలలో అకాలంగా ఆయన మరణించిండు. అప్పుడు కాంగ్రెస్ నాయకులలో పెద్ద పోటీ ఏర్పడ్డది. మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు, నిజలింగప్ప లాంటి వాళ్ళు తర్వాత కాలంలో వాళ్ళు అపోజిషన్ కాంగ్రెస్ నాయకులు అయినరు. పార్టీ 69లో చీలిన తర్వాత మొరార్జీ దేశాయ్, నిజలింగప్ప, ఎస్కే పాటిల్, కామ్రాజ్ లాంటి వాళ్ళంతా వేరైనరు. వీళ్ళంతా లాల్ బహదూర్ శాస్త్రి చనిపోగానే ప్రధానమంత్రి పదవి కోసం వీళ్ళు పోటీ పడటం మొదలైంది. అప్పుడు చాలా ఆలోచించి కామ్రాజ్ ఏం చేసిండంటే ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచాలంటే ఈ కుటుంబానికి మాత్రమే, ఈ కుటుంబానికి ఉన్న కెరిస్మా, ఆ గొప్పతనం మాత్రమే నిలబడుతుంది. కాబట్టి ఇందిరాగాంధీని ఇమ్మీడియట్గా ఆఫ్టర్ శాస్త్రిజీ కామ్రాజ్ యొక్క చాణక్యం వల్ల, ఆయన ఒప్పించటం వల్ల మేడం గాంధీ ప్రధానమంత్రి అయ్యిండ్రు. వారసత్వం అని చెప్పలేం, కానీ ఒక కుటుంబం యొక్క ప్రాధాన్యత ఇక్కడ ఆ పరిస్థితులలో అవసరమైంది. ఇట్లా ఇదొకటి. అయితే వాస్తవానికి నెహ్రూ ఉన్నప్పుడు
ఆమె ఆల్ ఇండియా ఏఐసిసి ప్రెసిడెంట్గా కొంతకాలం పనిచేసింది ఆమె. నెహ్రూకు దాదాపు అంతరంగి కార్యదర్శిగా కూడా పనిచేసింది ఆమె. తండ్రితో పాటు ఇంట్లోనే ఉండేది తన ఇద్దరు కొడుకులతోటి. వాళ్ళ వివాహం గురించి నేను తర్వాత చెప్తాది. కాబట్టి నెహ్రూ ఉన్నప్పుడు ఆమె అందరినీ విదేశీ అతిథులను స్వాగతించటము, గృహ నిర్వహణ, నెహ్రూ గారి అవసరాలు ఇవన్నీ చూస్తుండేది. లాల్ బహదూర్ శాస్త్రి టైంలో ఆమె సమాచార శాఖ మంత్రిగా కూడా, కేంద్ర సమాచార శాఖ మంత్రిగా కూడా పనిచేసింది ఆమె. శాస్త్రిజీ సడన్గా చనిపోగానే ఈమెను ప్రైమ్ మినిస్టర్గా చేసిండ్రు. చేస్తే ఈ వృద్ధ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ మన నీలం సంజీవరెడ్డి గారు, ఓకే, ఇట్లా ఈ వృద్ధ కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఏం చేసిండ్రంటే, ఈమె అంటే ఇష్టం లేక ఆమెను మాట్లాడటం కూడా సరిగ్గా రాకపోయేది ఆమెకు. అప్పుడు పార్లమెంట్లో ఆమెను గూంగి గుడియా అని ఎక్కిరించేవాళ్ళు. ఓకే, ఇప్పుడు రాహుల్ గాంధీని కొత్తలో మన బీజేపీ వాళ్ళు పప్పు అని వెక్కిరించేవాళ్ళు. ఇప్పుడు ఆయన పవర్ఫుల్గా తయారైంది ఆయన. అట్లా మేడం గాంధీని కూడా గుంగి గుడియా అని వాళ్ళు అనేవాళ్ళు. 66 నుంచి 67 వరకు మినిస్టర్గా ఉన్నది. తర్వాత ఆమె మళ్ళీ శాస్త్రిజీ చనిపోగానే 67లో ఆమె ప్రైమ్ మినిస్టర్ అయింది. అప్పటికి జనసంఘ్ ఉండే అప్పుడు దేశంలో, సోషలిస్ట్ పార్టీలు ఉన్నాయి, స్వతంత్ర పార్టీ ఉన్నది, తర్వాత ఈ వృద్ధ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వీళ్ళంతా ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రభావం వల్ల ఏం జరిగిందంటే 4వ జనరల్ ఎలక్షన్స్ 1967లో జరిగితే 7 రాష్ట్రాలల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయ్యింది. ఓకే, అప్పటికి ఇంకా ఆమెకు ఆ గ్రిప్ అంటావా, నాయకత్వం అంటారా, అది ఇంకా రాలేదు. అదొక పెద్ద దెబ్బ కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు ఆ నింద మొత్తం ఈమె మీద వేసిండ్రు. యు ఆర్ ఇన్ఎఫిషియంట్. మొట్టమొదటిసారిగా 7 రాష్ట్రాలల్లో, అప్పటి వరకు అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండే, నీ యొక్క అసమర్థత వల్ల 7 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోయింది అని ఆమెను తీవ్రంగా విమర్శించటము మొదలుపెట్టిండ్రు. ఓకే, అయినా కూడా ఆమె ధైర్యంగా నిలబడ్డది. 69లో కాంగ్రెస్ పార్టీ 2 ముక్కలయ్యింది. వృద్ధ ఓల్డ్ కాంగ్రెస్ నాయకులతోటి ఒకటి, అండ్ కొత్త యంగ్టర్స్, సోషలిస్ట్ భావాలు, అభ్యుదయ శక్తులతోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఇందిరా నాయకత్వంలో ఒక కాంగ్రెస్ పార్టీ. ఓకే, 69లో ఇందిరమ్మ ఏం ఆలోచించిందంటే, నేను సోషలిస్ట్ చర్యలు, అభివృద్ధి కాముక చర్యలు తీసుకుంటేనే పార్టీ నిలబడుతుంది, నా ప్రతిష్ట పెరుగుతుంది అని రాజభరణాలు రద్దు చేసింది ఆమె. ఓకే, ప్రిమీ పర్సెస్ రద్దు చేసింది, బ్యాంకుల్ని జాతీయం చేసింది, భూ సంస్కరణలు అని అన్నది, ఇంకా చాలా అభివృద్ధికరమైనటువంటి పథకాలు, గరీబీ హటావో అప్పుడైనా గరీబీ హటా ఇవన్నీ అయిన తర్వాత ఏం చేసిందంటే తెలివిగా ఇంకా 2 సంవత్సరాల టైం ఉన్నా కూడా పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళింది. తన యొక్క శక్తిని నిరూపించుకుంటారు. అప్పుడు ఒక గొప్ప రామనామ తారక మంత్రం ఆమె ప్రచారం చేసింది, గరీబీ హటావో. మీరు అన్నట్టు అది బాంబులాగా పేలింది. ఆమె స్పష్టంగా చెప్పింది, గరీబీ హటావో. నేను మంచి మంచి పనులు చేస్తుంటే వృద్ధ నాయకులంతా వ్యతిరేకిస్తుండ్రు, రాజభరణాల రద్దు వ్యతిరేకిస్తుండ్రు, బ్యాంకుల జాతీయకరణ వ్యతిరేకిస్తున్నారు, ఇది పబ్లిక్ సెక్టార్ను వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి గరీబీ హటావో స్లోగన్ తోటి ఆమె పోతే మళ్ళీ ఆమెను 71లో అద్భుతమైన మెజారిటీ తోటి ఆమెను ప్రజలు గెలిపించి ఆమె సుస్థిర ప్రైమ్ మినిస్టర్గా సెటిల్ అయింది. 71లోనే వార్ కూడా వచ్చిందా? ఇక 71లో ఏం జరిగిందంటే, బంగ్లాదేశ్ లిబరేషన్ మూమెంట్ అయ్యేటప్పుడు మొత్తము ఇందిరాగాంధీ యొక్క చొరవ వల్ల దానికి సంపూర్ణమైనటువంటి సహకారము, సైన్య సహకారము, ఆర్థిక సహకారము అందించినము. బంగ్లాదేశ్ లిబరేషన్ సక్సెస్ అయ్యింది. పాకిస్తాన్ ఏంటిదంటే 2 ముక్కలుగా చీలిపోయింది. మన వాజ్పేయి మాటలలో చెప్పాలంటే పాకిస్తాన్ హోగయా, పాకిస్తాన్ అంటే 2 ముక్కలు అయిపోయింది అని అంటాడు.
అప్పుడు మళ్ళీ భారత పాకిస్తాన్ యుద్ధం జరిగింది. అందులో కూడా ఇందిరమ్మ గెలిచింది. అంటే దేశం గెలిచింది. అప్పుడు జనసంఘ్ పార్టీ నాయకుడు అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి పార్లమెంటులో ఆమెను దుర్గామాత, దుర్గా శక్తి అని గొప్పగా పొగడటం కూడా జరిగింది. ఇదంతా బంగ్లాదేశ్లో. అప్పుడే 7th ఫ్లీట్ వచ్చింది భారతదేశం మీదకి. దాన్ని రష్యా సహకారంతో రాత్రి బే ఆఫ్ బెంగాల్లో ముంచివేయటం జరిగింది. అప్పుడు ఇందిరమ్మ అంటే నిజమైన శక్తి స్వరూపిణిలాగా జరిగింది. తర్వాత ఏమైందంటే 72, 73 వచ్చేసరికి దేశంలో తీవ్రమైనటువంటి కరువు, ఆహార ధాన్యాల కొరత ఏర్పడ్డది. తర్వాత విద్యార్థులు హాస్టల్ ఫీజుల పెంపుకు వ్యతిరేకంగా గుజరాత్లో ఉద్యమం చేసిండ్రు. అది తర్వాత బీహార్కు బాకింది. అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతి ప్రభుత్వాలు ప్లస్ ధరలకు వ్యతిరేకంగా అప్పుడు దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల కొరత ఒకటి ఏర్పడ్డది. దేశం ఒక సంక్షోభంలో ఉండే. అప్పుడు జయప్రకాష్ నారాయణ్ ఆ మూమెంట్ను లీడ్ చేసి బీహార్లో దాన్ని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, గాంధీ, వినోబా భావే తర్వాత అంత స్థాయి ఉన్నటువంటి నిష్కలంక రాజకీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ్. ఆయన చనిపోయినప్పుడే కాళోజీ అన్నాడు, పుటక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని అన్నాడు. మచ్చలేని నాయకుడు. ఆయన విద్యార్థులు, యువజనుల తరఫున నిలబడి సంపూర్ణ విప్లవానికి పిలిపిస్తే మొత్తం నార్త్ ఇండియా అంతా జయప్రకాష్ నారాయణ వెనక, ఒకప్పుడు గాంధీ వెనక ఎట్లనో జయప్రకాష్ నారాయణ వెనక ప్రజలు అట్లా సమీకరించబడ్డారు. ఇక్కడ సార్ యాక్చువల్గా అప్పటికే ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనే స్థాయి వచ్చిందా? తర్వాత చెప్తాది, వస్తుంది, అది జ్ఞాపకం చేయండి. ఓకే. మళ్ళీ ఇందిర పాపం ఏంటంటే మళ్ళీ ప్రతిష్ట నెమ్మదిగా ఆ బంగ్లాదేశ్ అదంతా మర్చిపోయి ఈ గందరగోళాలలో చిక్కుకున్నది. అప్పుడు ఇంకొక ఉపద్రవం వచ్చింది ఇండియాలో, రైల్వే స్ట్రైక్. 73 అనుకుంటా రైల్వే స్ట్రైక్ జరిగింది. మొత్తం 18 లక్షల రైల్వే కార్మికులు టాప్ నుంచి బాటం వరకు 16 రోజుల సమ్మెలో ఏమో జరిగింది. దానికి జార్జ్ ఫెర్నాండెజ్, మధులి మాయే, ఎస్ఏ డాంగే ఇటువంటి మహామహులంతా ఆ రైల్వే సమ్మెను నడిపిండ్రు. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ కిందికి మీదికి అయ్యింది. ఒకవైపున రైల్వే స్ట్రైకు, ఒకవైపున సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్ట్రైక్ జరిగింది. అదే కాలంలో ఒకవైపున జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం అంటున్నాడు. ఈ గందరగోళాల మధ్య ఇందిర ప్రతిష్ట రోజు రోజుకు దిగజారుతున్నది. ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నారు. అయితే అప్పుడు ఏమైందంటే ఒక పిడుగు లాంటిది ఇందిరమ్మ మీద పడ్డది. ఆమె రాయబరేలీ నుంచి 1971లో లోక్సభకు ఎన్నికైంది. అక్కడ సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్ ఆమెకు వ్యతిరేకంగా పోటీ చేసిండు. ఈమె మంచి మెజారిటీతో ఎన్నికైంది. అతను ఏం చేసిండంటే అలహాబాద్ హైకోర్టుకు పోయి ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయి అని ఒక పిటిషన్ వేసిండు. 71లో పిటిషన్ వేస్తే 75లో అలహాబాద్ హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏం తీర్పిచ్చిందంటే, ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగింది, అవినీతి అవకతవకలు జరిగినాయి, కాబట్టి ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక లోక్సభకు చెల్లనేరదు అని జూన్ 20నో ఏమో అతను తీర్పిచ్చిండు. అదొక పెద్ద పిడుగుపాటు. అది ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చెల్లనేరదు. అధికార దుర్వినియోగము, ప్రభుత్వ యంత్రాంగము దుర్వినియోగమయ్యింది, అవినీతి అవతవకలు జరిగినాయి. వాస్తవానికి ఆ జడ్జి గారు ఇచ్చిన తీర్పు బలమైన కారణాలతోటి ఇవ్వలేదు. ఉదాహరణకు గవర్నమెంట్ వెహికల్ అని జీబుల మీద రాసి ఉంటుంది కదా, 1-2 జీబులలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలబడి ప్రచారం చేస్తుంటే ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఫోటోలు తీసి, ప్రతిపక్షాలు కాదు పత్రికల వాళ్ళు ఫోటోలు తీసిండ్రు. దాన్ని ఫోటోలు తీస్తే అదొక ఆధారం అయింది. అట్నే ఈ చిన్నవి కొన్ని స్పీకర్లు అవి ఇవి, అది సమాచార శాఖకు సంబంధించిన ఏమంటారు మైక్ సెట్లు అవన్నీ, అవి ప్రభుత్వానికి కదా.
కాంగ్రెస్ పార్టీ తన సొంత దీన్ని ఏర్పాటు చేసుకోవాలి, కానీ ప్రభుత్వం తరఫున అవి యూజ్ చేసుకోకూడదు కదా. ఇటువంటి పెట్టి రీజన్స్ మీద ఏకంగా అతను పిడుగులాంటి తీర్పిచ్చి ఇందిరాగాంధీ యొక్క లోక్సభ ఎన్నిక చెల్లనేరదు, షీఈ్ మిస్ఫిట్ అన్ఫిట్ అని అన్నారు. అనంగానే ప్రతిపక్షాలకు కోతి చేతికి కొబ్బరికాయ దొరికినట్టు అయింది. ఇది ఇట్లుండగా కాంగ్రెస్ పార్టీలో వృద్ధ నాయకులు ఉంటారు కదా, మొరార్జీ దేశాయ్ కాదు, జగ్జీవన్ రామ్ అండ్ వైబీ చవాన్, ఇద్దరు సీనియర్స్. వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేసిందంటే గోతికాడ గుంటనక్కలు అని ఒక మాట ఉన్నది. అట్లా ఇక ఇంకేమున్నది, ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదు, ఆమె ఇంటికి పోతుంది, ఇక నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మేమే అని సంతకాల సేకరణలు మొదలుపెట్టారు. ఇది చాలా తీవ్రమైన విషయం. కాంగ్రెస్కు 360 ఏమో సీట్లు ఉండే అప్పుడు, కానీ దాదాపు 150 మంది సంతకాలు చేసిండ్రు. ఇటు వైబీ చవాన్ దాని మీద సంతకాలు చేసిండ్రు, సంతకాల సేకరణ మీద, అండ్ జగ్జీవన్ రామ్ మీద కూడా సంతకాలు చేసిండ్రు. ఇది ఇందిరాగాంధీకి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పేసిండ్రు. ఇందిరాగాంధీ షాక్ అయిపోయింది. తర్వాత ఆమె ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యారు. అప్పటికి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరుడు ఒకప్పుడు, బట్ ఈజ్ అ వెరీ ప్రోగ్రెసివ్ లాయర్, మంచి లాయర్ ఆయన. ఆయన కూడా ఏం తీర్పు ఇచ్చిండంటే, అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద మేము స్టే ఇస్తున్నాము, కానీ ఈమె తుది తీర్పు వచ్చే వరకు మాత్రమే లోక్సభ మెంబర్. ఈ లోక్సభలో ఏదన్నా ఓటింగ్ అయితే ఈమెకు ఓటు హక్కు లేదు. సుప్రీంకోర్టు అటు కాకుండా ఇటు కాకుండా ఇచ్చింది. హైకోర్టు ఏంటిది, ఈవెన్ సర్పంచ్ పదవికి కూడా ఈమె పోటీ చేయొద్దు 6 ఏళ్ల వరకు, 6 years వరకు. సుప్రీంకోర్టు కూడా నెగటివ్ ఇచ్చినట్టే లెక్క. ఇంకా తుది తీర్పు ఉన్నది అని ఇంకా మీద నుంచి వ్యాఖ్యానం ఒకటి. ఇక ఈలోగా జయప్రకాష్ నారాయణ ఏంటిదంటే ఢిల్లీ రామ్లీలా మైదానంలో పెద్ద సభలు పెట్టి మారల్ గ్రౌండ్స్ మీద, నైతిక ప్రవర్తన మీద ఈమె ఇమ్మీడియట్గా రాజీనామా చెయ్యాలి. 24వ తారీఖు రోజు, ఇదే రోజు మీటింగ్లే లక్షలాది మంది. జూన్ 24న ఢిల్లీ రామ్లీలా మైదానంలో అటల్ బిహారీ వాజ్పేయి, మొరార్జీ దేశాయి, సోషలిస్ట్ పార్టీ జార్జ్ ఫెర్నాండెజు వీళ్ళందరూ ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు జయప్రకాష్ నారాయణ్ ఒక తీవ్రమైన స్టేట్మెంట్ విడుదల చేసిండు. ఏమని సార్? ఇందిరాగాంధీ ఆదేశాలను సైన్యము, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగము ఎవరు కూడా అమలు పరచవలసిన అవసరము లేదు. అప్పుడు ఇందిర ఏమనుకున్నదంటే, ఇది సైనికులను రెచ్చగొట్టడము, సైనికుల తిరుగుబాటుకు దారి తీస్తుంది. నిజంగా ప్రభుత్వ యంత్రాంగము, పోలీసు, సైనికులు సహాయ నిరాకరణ చేస్తే రాజ్యాంగం కుప్పగూలుతుంది. ఈ పరిస్థితులన్నిటిని గమనించి కాంగ్రెస్ లోపల ఈ వృద్ధ నాయకుల యొక్క కుటుంబ కలహం అంటారా, దాన్ని ఏమంటారో ఇక, అది చూసి ఇంటా బయట గందరగోళాలు చూసి నిస్సహాయంగా ఉన్నప్పుడు సంజయ్ గాంధీ, ఆమె చిన్న కొడుకు, తర్వాత సిద్ధార్థ శంకర్ రే, ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు, గొప్ప అడ్వకేట్ ఆయన, మేధావి. వీళ్ళిద్దరు ఏమన్నారంటే వేరే మార్గము ఆమె చాలా నిస్సహాయ స్థితిలో పడిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఆమెను ఆదుకునేటోళ్ళకి ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఏకాకిగా మిగిలిపోయింది. అప్పుడు వీళ్ళిద్దరు ఏమన్నారంటే ఇమ్మీడియట్గా రాష్ట్రపతి దగ్గరికి పోయి ఇంటర్నల్ ఎమర్జెన్సీ, అంతర్గత అత్యవసర పరిస్థితి కోసము నువ్వు సంతకం తీసుకోను, ఎమర్జెన్సీ విధించు అని చెప్తే 25వ తారీఖు రాత్రి 11:30కు ఆమె వీళ్ళిద్దరిని తీసుకొని, లేదా వీళ్ళిద్దరు అవతల నిలబడ్డారు రాష్ట్రపతి భవన్లో, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ను నిద్ర నుంచి లేపింది. ఆ మహానుభావుడికి ఏం తెలియదు, ఆయన పాతకాలపు మేధావి ఆయన. ఇట్లా ఎమర్జెన్సీ విధించాలి, మీరు సంతకం చేయండి ఆర్డర్ మీద అంటే, మరి ఈ క్యాబినెట్ రెజల్యూషన్ ఏదమ్మా? ఎమర్జెన్సీ విధించాలంటే రాజ్యాంగం ప్రకారంగా కేబినెట్ నిర్ణయం, సంతకాలు ఉండాలి కదా. అంటే కాదు, ఇట్లా మిలిటరీ తిరుగుబాటుకు పిలిపించిండ్రు, మిలిటరీ తిరుగుబాటు చేసేటట్టున్నది, నేను ఇప్పుడు పోగానే క్యాబినెట్ను కూర్చుండబెట్టి నేను ఐ విల్ టేక్ దట్ రెజల్యూషన్ అప్రూవల్
ముందైతే మీరు సంతకం చేయండి అని గట్టిగా అన్నది. ఓకే. పాపం ఆ పెద్ద మనిషి ఆయన కూడా తోచకుండా ఆయన సంతకం. వాస్తవానికి అట్లా చేయకూడదు. ఓకే. రాష్ట్రపతి అట్లా చేయకూడదు. అప్పుడు ఎమర్జెన్సీ ఇష్టము, ఇక ఎమర్జెన్సీ సంగతులన్నీ మనకు తెలుసు. కానీ ఇదే ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ దేశాన్ని జైలుగా మార్చిన, ఇక వీళ్ళు ఎగ్జిక్యూటివ్ అధికారులు పోలీసులు ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా ఆమె చేసిన 2 పనులను మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటి 20 సూత్రాల పథకం. అది గొప్ప రెవల్యూషనరీ రిఫార్మ్స్. ఓకే. ఆర్థిక రంగంలో వెట్టి చాకిరీ నిర్మూలించడం, భూ సంస్కరణలు, ఇంకా మిగతా అభ్యుదయకరమైనటువంటి రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాల ఆధారంగా ఆమె 20 సూత్రాల పథకం తీసుకొచ్చింది. ఓకే. అది మంచి పని. రెండోది ఎమర్జెన్సీ ఉన్నప్పుడే పార్లమెంటును జరిపి 42వ రాజ్యాంగ సవరణ చేసింది ఆమె. అందులో ముఖ్యమైనది ఒక పాయింట్ ఏంటిదంటే రాజ్యాంగం యొక్క ప్రవేశికను ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక 2 కొత్త పదాలను ఆమె జోడించింది. మళ్ళీ వాటిని రిమూవ్ చేయడానికి వీలు లేకుండా. ఒకటి సోషలిజం, రెండోది సెక్యులరిజం. ఇందిరాగాంధీ చేశారు అది చేసింది. భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం ఇంతకు ముందు ఏముండే, ఇండియా ఈజ్ ఏ సావరెన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్, సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశము అని ఉండే. ఏకంగా ఈసారి ఆమె ఏం చేసిందంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిజం అండ్ సెక్యులరిజం అని 2 వర్డ్స్ని పెట్టి ఇండియా యొక్క గమ్యం లక్ష్యం అది. దాన్ని ఎవరు తీసేయటానికి మళ్ళీ వీలు లేదు తర్వాత కాలంలో. ఇప్పుడు సోషలిజం ఏమో కానీ సెక్యులరిజంకే పెద్ద ప్రమాదం వచ్చే రోజులు వచ్చినాయి, మనందరికీ తెలుసు. ఇది ఒకటి చేసింది. తర్వాత కాలంలో ఆమె ఓడిపోవటం జరిగింది, మళ్ళీ గట్టిగా నిలబడ్డది, మళ్ళీ 80ల ప్రధానమంత్రి అయింది, అన్ని వేధింపులకు గురి చేసిన ఆఖరికి మళ్ళొక్క పొరపాటు ఏంటంటే ఎమర్జెన్సీ లాగానే ఆపరేషన్ బ్లూ స్టార్ కూడా పొరపాటు అయింది. అదంతా అవసరం లేకుండానేమో అని విజ్ఞులు అంటారు. ఏదేమైనా జరిగింది, ఫలితంగా ఆమె ఇదయ్యింది. ఇప్పుడు నేను ముగింపులో ఒక సంగతి చెప్తాను మీకు. రాజనీతి శాస్త్రంలో ఒక మాట ఉన్నది, సైకో పొలిటికల్ అనాలిసిస్ అని అంటారు దాన్ని. మానసిక రాజకీయ అధ్యయనం, సైకో పొలిటికల్ అనాలిసిస్. ఒక గొప్ప నాయకులు వాళ్ళు నిర్ణయాలు తీసుకునే దాని వెనక వాళ్ళ సైకాలజీ ఏంటిది, వాళ్ళ సైకాలజీ అంటే ముఖ్యంగా వాళ్ళ బాల్యం ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది, చిన్నప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంది, దాన్ని బట్టి చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ మ్యాన్ అని ఒక మాట ఉంటుంది. మనిషి బాల్యంలోనే అతని యొక్క వ్యక్తిత్వము రూపుదిద్దుకుంటుంది. కాబట్టి ఈ సైకో పొలిటికల్ అనాలిసిస్లో ఇందిరాగాంధీని మనము అంచనా కట్టాలి మనం. ఆమెది జీవితం అంతా ఒక విషాదం, అదొకటి మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆమెకు తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ ప్రేమ ఆమెకు దొరకలేదు చిన్నప్పుడు. తల్లి టీబీ పేషెంట్, ఆమె ఎప్పుడు మంచంలోనే ఉండేది. ఆమె తండ్రి దేశ స్వాతంత్ర ఉద్యమంలో తల మునుకలై ఉన్నాడు. ఒంటరిగా పెరిగింది. ఒంటరితనము, ఏకాకి, నిస్సహాయురాలుగా ఉండటము, చెప్పేవాళ్ళు ఆదుకునేవాళ్ళు ఎవరు లేకపోవటము, అది ఎమర్జెన్సీ చివరి వరకు కూడా ఆ తత్వం కొనసాగింది ఆమెలో. తల్లి చిన్న వయసులో చనిపోయింది, తండ్రి ఎప్పుడు బిజీ. ఇది ఒక ముఖ్యమైన కారణం. ఆమె అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ తోటి లైఫ్ లాంగ్ కొనసాగింది. ఆఖరికి ఏమైంది, ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చినా కూడా ఆమె ఫార్సీ మతానికి సంబంధించిన ఫిరోజ్ గాంధీని ప్రేమించి ఇష్టపడ్డదాన్ని. ఆ పెళ్లి నెహ్రూకు సుముఖం కాదు, కారణాలు ఏందో మనకి తెలియదు. కానీ గాంధీ ఇంటర్ఫియర్ అయ్యాడు. గాంధీ యొక్క చొరవతోటి నెహ్రూ గారు లేకుండానే ఆనంద్ భవన్, అంటే నెహ్రూల ఇల్లు ఆనంద్ భవన్ కదా అలహాబాద్లో, ఆనంద్ భవన్లో చాలా సింపుల్గా ఆమె పెళ్లి జరిగింది. 1942లో జరిగింది.
మరి అప్పుడు దేశమంతా క్విట్ ఇండియా మూమెంట్ నడుస్తుంది. బహుశా నెహ్రూ గారు అందులో ఉన్నారా బిజీగా, లేదా జైల్లో ఉన్నారా, ఏ కారణమో తెలియదు. కానీ నెహ్రూ గారికి ఇష్టము లేదు, ఆయన పెళ్ళికి ఆయన అటెండ్ కూడా కాలేదు. ఇది రెండో విషాదం ఇందిరమ్మ లైఫ్లో. మూడో విషాదం ఏంటంటే భర్తతోటి ఆమె ఎక్కువ కాలము సఖ్యంగా ఉండలేకపోయింది. ఇద్దరు పిల్లలు రాజీవ్ గాంధీ అండ్ సంజయ్ గాంధీ కాగానే అతనితోటి ఆమెకు కుదరలేదు. మళ్ళీ తండ్రి ఇంటికి వచ్చేసింది. మనిషికి ఎంత అభద్రతా భావం. ఆమెకు ఎక్కడ ప్రేమ దొరికింది ఇప్పుడు చెప్పండి? ఆమెకు ప్రేమ అనేది దొరకలేదు. ప్రేమనే కదా మనిషికి ఒక సెక్యూరిటీ ఇచ్చేది, లేకపోతే ఇన్సెక్యూరిటీ అవుతుంది. ఇదే కాకుండా ఇంకేదో ఒక పాయింట్ ఉన్నది ఆమె లైఫ్లో. ఒక ప్లస్ పాయింట్ ఏంటిదంటే నెహ్రూ చిన్న జైళ్లలో ఉన్నప్పుడు కూతురికి లేఖలు రాసేవాడు. ఓకే, అవన్నీ ఇప్పుడు లెటర్స్ టు హిస్ డాటర్ అని మనకు దొరుకుతున్నాయి. ఆ లేఖల ఆధారంగానే తర్వాత కాలంలో డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పుస్తకాలు వచ్చినాయి. ఎప్పుడన్నా మంచి సంతోష సందర్భాలలో కూతురుతోటి గడిపినప్పుడు నెహ్రూ ఆమెకి ఎప్పటికీ ఒక మాట చెప్పేవాడు, నువ్వు జోనా పార్క్ లాగా ఉండాలి, జోనా పార్క్ లాగా వీరవనితగా నువ్వు ఉండాలి, పెరిగి పెద్దగా కావాలి అన్నది. జోనా పార్క్ ఇటలీకి సంబంధించిన ఒక విప్లవకారిణి. ఆమె ప్రజలందరినీ కూడగట్టి ఆ మతానికి, ఆ మొనార్కీకి వ్యతిరేకంగా ఆమె ఉద్యమిస్తుంటే అక్కడి మతాధిపతులు ఆమెను మంత్రగత్తె అని చెప్పి గుంజగట్టేసి నిలువున తగలబెట్టిండ్రు. జోనా పార్క్ కథ అది. తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన అదే కాస్త ఇటు అటు కాలంలో ఇంకొక 3 విమెన్ ప్రైమ్ మినిస్టర్స్ ఉండేది వరల్డ్లో. ఒకటి సిరిమావు బండర్ నాయకే, శ్రీలంక. ఇజ్రాయిల్లో గోల్డా మేర్, యూకేలో మార్గరెట్ థాచర్ ఈమె. సో ఈ 4 చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కానీ విషాదాంతం ఏంటంటే మేడం గాంధీది. నెహ్రూ చెప్పినట్టే ఆమె జోనా పార్క్ లాగా ఎదిగింది, ఆమె డెవలప్ అయింది. కానీ జోనా పార్క్ లాగానే హత్యకు గురైంది మళ్ళీ. ఓకే, ఐరన్ లేడీ అని, ఇండియా అంటే ఇందిరా అని, ఇందిరా అంటే ఇండియా అనే స్థాయి దాకా వెళ్ళింది. ఎమర్జెన్సీలో అస్సాం రాష్ట్రంలో కాంగ్రెస్ మహాసభలు జరిగినాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ దేవకాంత్ బారువా, డికే బారువా, అతను పెద్ద ఇందిరాగాంధీని మద్దతు ఇచ్చిన వాళ్ళల్లో ఆయన కూడా ఒకడు. సంజయ్ గాంధీ కూడా ఆ సభలకు అటెండ్ అయ్యిండు. అప్పుడు ఆయన ఏం చేసిండంటే ఈ సిద్ధార్థ శంకర్ రే లాగానే ఇందిరను ఒక నియంతలాగా చేయటానికి వాళ్ళు ప్రయత్నించి ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అని స్లోగన్ లేవదీసిండ్రు. అది తప్పుడు స్లోగన్. ఒక డెమోక్రసీలో అది నియంతృత్వానికి దారి తీస్తుంది. అట్లా చాలా జరిగినాయి. ఇంకొకటి, ఎమర్జెన్సీలో జరిగిన తప్పులకు ఇందిరాగాంధీ బాధ్యురాలు కాదు, సంజయ్ గాంధీ బాధ్యుడు. టర్క్మన్ గేటుకు కానీ, లేదా బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్లకు కానీ, ఇదంతా సంజయ్ గాంధీ యొక్క ఆమె ఆపలేకపోయింది. అయితే ఆమె ఆపలేక అది పుత్ర ప్రేమన లేకపోతే ఇక అది ఎట్లా దాన్ని మనం నిర్వచిస్తాం మనం తెలియదు. అందుకోసం సిపిఐ పార్టీ ఏం చేసిందంటే మొదటి నుంచి కాంగ్రెస్ను సపోర్ట్ చేస్తున్నది. ఎందుకు? ప్రతిపక్షాలన్నీ అభివృద్ధి నిరోధక శక్తులు, వీళ్ళు మితవాదులు, వీళ్ళు రియాక్షనరీస్, కాంగ్రెస్ మాత్రము ప్రోగ్రెసివ్ కాబట్టి కాంగ్రెస్ను సపోర్ట్ చేయాలి అని మేడం గాంధీని వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు. కానీ ఎమర్జెన్సీని కూడా సపోర్ట్ చేసిండ్రు. కానీ ఎప్పుడైతే సంజయ్ గాంధీ రంగప్రవేశం చేసి 5 సూత్రాల పథకం పేరుతోటి టర్క్మన్ గేట్లో గుడిసెలను బుల్డోజర్లతోటి కొట్టి బలవంతంగా బ్రహ్మచారులకు కూడా ముసలోళ్ళకు కూడా ఫ్యామిలీ ప్లానింగ్లు అమలు చేస్తే, సెకండ్ షో సినిమా చూసి వస్తున్న ప్రతకొళ్ళను పట్టుకొని ఫ్యామిలీ ప్లానింగ్లు చేస్తే ప్రజలు బగ్గుమన్నారు. సో ఈ ఎమర్జెన్సీ వీటికి అప్పుడు ఏం జరిగిందంటే సిపిఐ ఒక బృందము భూపేష్ గుప్తా నాయకత్వంలో, ఆయన చాలా సీనియర్ నాయకుడు. భూపేష్ గుప్తా ఇందిరాగాంధీ హై స్కూల్ క్లాస్మేట్స్ లండన్లో ఒకప్పుడు. ఆయన నాయకత్వంలో వాళ్ళు పోయిండ్రు. చూడమ్మా, ఎమర్జెన్సీని మేము ఎందుకు సపోర్ట్ చేసినామంటే బికాజ్ ఆఫ్ సిఐఏ ప్రమాదము.
ఎక్స్టర్నల్గా సిఐఏ యుఎస్ ప్రమాదము, తర్వాత ఇంటర్నల్గానేమో వీళ్ళు రియాక్షనరీస్ అంతా నిన్ను పక్కదో పట్టిస్తున్నారు. కాబట్టి మేము నిన్ను సపోర్ట్ చేసినాము, కానీ మీ కొడుకు వల్ల ఎమర్జెన్సీ బద్నాం అవుతున్నది, దీనికి మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాము అని తర్వాత కాలంలో వాళ్ళు క్షమాపణలు చెప్పారు మేడం గాంధీని సపోర్ట్ చేయటం వల్ల. ఏది ఏమైనా ఈరోజు నేను అనేది ఏంటంటే, ఇందిరాగాంధీ ప్రోగ్రెసివ్, కొన్ని పొరపాట్లు జరిగినాయి, అందులో ఎమర్జెన్సీ పెద్ద పొరపాటు అయినా కూడా ఆమెను ఈ దేశం తప్పకుండా గుర్తించుకుంటుంది. అది నా ఒపీనియన్. ఓకే, మామూలుగా ఇందిరాగాంధీలో కొన్ని ప్లస్ పాయింట్స్ అట్లాగే కొన్ని మైనస్ పాయింట్స్ మీరు చెప్పారు. అయితే ఇప్పుడున్న లీడర్స్లో ఇందిరాగాంధీ లాగా దృఢమైన నిర్ణయాలు తీసుకునే క్యాపబిలిటీస్ కనిపిస్తున్నాయి. మీరేం గమనించారు సార్ ఇప్పుడున్న లీడర్స్లో అట్లాంటి నిర్ణయాలు కానీ, ముఖ్యంగా విదేశాంగ విధానం కానివ్వండి, ఇంటర్నల్గా జరిగే విషయాలు కానీ అట్లా దృఢమైన నిర్ణయాలు తీసుకునే ఇది ఉందా ఇప్పటి వాళ్ళకి? ముందు విదేశాంగ విధానం ఒకప్పుడు మనం చాలా గొప్పగా నాన్ అలైన్మెంట్ మూమెంట్, అలీన ఉద్యమము అని ఇటు రష్యాకు వంత పాడకుండా, అటు అమెరికాకు వంత పాడకుండా, ప్రచన్న యుద్ధంలో పాల్గొనకుండా, ఏ శిబిరంలో కూడా చేరకుండా మనము స్వతంత్రంగా నాన్ అలైన్మెంట్ మూమెంట్, భారతదేశము, యుగోస్లావియా అండ్ ఈజిప్ట్లో నాసర్, యుగోస్లావియాలో టీటో, భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ, ఎవరికీ చెందకుండా కరెక్ట్గా వాటికాల్ న్యూట్రల్ పొజిషన్ తోటి ముందుకు పోవాలని అనుకున్నాం. అటువంటి విదేశాంగ విధానం ఈరోజు లేదు. ఈరోజు అమెరికా ఒత్తిడులకు మన ప్రభుత్వాలు ఈజీగా లొంగిపోతున్నాయి. గ్లోబలైజేషన్ యొక్క ఈవెన్ మన డెసిషన్స్ కూడా ట్రంపే చెప్పేస్తున్నాడు. ఎస్, ఒక దేశం యొక్క సావర్నిటీని దెబ్బతీయటం. అది సావర్నిటీ అంటే అర్థమైంది, ఒక దేశము తన అంతర్గత తన విదేశాంగ విధానాలను తనే రూపొందించుకోవాలి తప్ప ఎవరి ఒత్తిడులకు ప్రభావాలకు గురి కావద్దు. కానీ ఈరోజు అటువంటి ఇందిరాగాంధీ టైంలో ఉన్నటువంటి, చూడండి, ఆమె బంగ్లాదేశ్ న్యాయమైన పోరాటం కాబట్టి అమెరికాను కూడా ఎదిరించింది, అండ్ అమెరికాని ఎదిరించి రష్యా సహాయం కూడా తీసుకున్నది ఆమె. ఇటువంటి బలమైన వ్యక్తిత్వాలు ఇప్పుడు మనకు లేవు. ఇది నా ఎక్స్టర్నల్ విదేశాంగ విధానంకు సంబంధించి ఇది. రెండోది ఏంటంటే, ఒక దేశ ప్రధాని లేదా నాయకుడు దృఢంగా ఉన్నాడా లేదా అనేది క్వశ్చన్ కాదు. దృఢంగా ఉన్నది ప్రజల కోసమా వేరే వాళ్ళ కోసమా అనేది ఇక్కడ పాయింట్. హిట్లర్ కూడా దృఢంగానే ఉండే వెరీ స్ట్రాంగ్ లీడర్, కాకపోతే ఫ్యాసిస్ట్, ప్రజా వ్యతిరేకి ఆయన. కాబట్టి ఇప్పుడు మనకు ఇటువంటి, ఇప్పుడు నెహ్రూను నవభారత నిర్మాత అని ఎందుకన్నారు? స్వాతంత్రం రాకముందు అందరు కాంగ్రెస్ నాయకులకు స్వాతంత్రం రావాలని ఒకటే, కానీ వచ్చిన తర్వాత ఈ దేశం ఏ మార్గంలో ముందుకు పోవాలి అనేది నెహ్రూకి ఒక్కడికే క్లియర్ విజన్ ఉండే, అది సోషలిజం. కాబట్టి ఆయన నవభారత నిర్మాత అయ్యిండు ఆయన. ఓకే, కాబట్టి ఇక్కడ నాయకుడు దృఢంగా ఉన్నాడు, కానీ ఎవరి ప్రయోజనాల కోసం దృఢం? ఇప్పుడు ఎవరు ఎల్ఐసిని మొత్తము అదాని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిండ్రు. ఈరోజు ప్రజల సొమ్ము, అది మీ సొమ్ము, నా సొమ్ము. అది మన పైసలు తీసుకుపోయి విజయ్ మాల్యాకి ఇస్తారు, నీరవ్ మోదీకి ఇస్తారు, ఆఖరికి ఆదానికి ఇచ్చేసిండు మొత్తం. ఎవరి ప్రయోజనాలను కాపాడుతున్నారు ఈరోజు ఈ ప్రభుత్వాలు? అది. ఓకే, సో ఇందిరాగాంధీ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఆమె దేశం కోసం నిర్ణయాలు తీసుకున్నది తప్ప ఒక గ్రూప్ కోసమో తన వ్యక్తిగత స్వార్థం కోసమో ఆమె తీసుకోలేదు. కొన్ని కారణాల వల్ల ఎమర్జెన్సీ పెట్టింది, కానీ వేరే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేయటం జరిగింది. ఆమె నిస్సహాయురాలు. ఇక ఆమె జీవితమే ఒక పెద్ద విషాదము, మొదటి నుంచి ఒంటరితనము, ఏకాకితనం ఆమె. ఓకే, అట్లయింది. కాబట్టి ఆమెను మనము సరిగ్గానే అంచనా వేయాలి, ఆమెను అర్థం చేసుకోవాలి. నెహ్రూ తర్వాత మంచి ప్రైమ్ మినిస్టర్ నా దృష్టిలో మేడం గాంధీ. ఓకే, ఓకే సార్. అంటే ముఖ్యంగా మీరు ఎమర్జెన్సీ, బ్లూ స్టార్ లాంటి విషయాలతో పాటుగా మిగతా మనం అంటే ఇందిరాగాంధీ నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఆర్ ఇందిరాగాంధీ యొక్క క్వాలిటీస్ దేశానికి ఎట్లా
అప్పట్లో యూజ్ అయ్యాయని చెప్పారు. ఇప్పుడున్న కండిషన్స్ కూడా ముఖ్యంగా సెక్యులరిజానికి ఎట్లాంటి థ్రెట్ ఉందని కూడా మీరు కొంత కాషన్ ఇచ్చారు. సో మంచి డిస్కషన్ జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.